అమెరికా అధ్యక్షునిగా మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి భారతీయులు అక్కడికి వెళ్ళాలనుకున్నటువంటి పార్టీలు కూడా తీవ్రమైన ఆందోళన నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ స్థిరపడాలనుకున్నటువంటి వాళ్ళు EB-5 వీసా ఒక షార్ట్ కట్ మెథడ్ అని చెప్పి చెప్తున్నారు. అసలు EB-5 వీసా ఏంటి, EB-5 వీసా ఎలా పొందవచ్చు అనేటువంటి అంశాలు మనతో మాట్లాడేందుకు మకాన్ గ్రూప్ ఇండియా డైరెక్టర్ సంతోష్ వడ్డేపల్లి గారు మనతో ఉన్నారు. ఆయన తిరిగి మరిన్ని వివరాలు తీసుకుంటారు. సంతోష్ గారు నమస్కారం. హలో సార్, సో నమస్తే. ఏంటంటే ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు ఇండియా అలాగే అమెరికా మధ్య సంబంధాలు? ఎందుకంటే ట్రంప్ వచ్చాడు కాబట్టి ట్రంప్ అగెనెస్ట్ ఇండియా ఉంటారు. సో అక్కడ రేపు పొద్దున భవిష్యత్తు ఉండదు అనేటువంటి ఒక ఆందోళన చాలా మందిలో కనిపిస్తుంది. ఏం జరగబోతుంది సార్? సో అనుకున్నట్టుగానే అమెరికాలో ట్రంప్ గెలిచాడు. చాలామంది ఇండియన్స్ కొంతమంది ట్రంప్కి సపోర్ట్ చేస్తారు, కొంతమంది హ్యారీస్ సపోర్ట్ చేస్తారు. దానికి పలు కారణాలు ఉన్నాయి. ఇంతకుముందు ట్రంప్ లాస్ట్ 4 years ఏదైతే చాలా ఇమిగ్రేషన్ రూల్స్ సెట్ చేశారో దానికి చాలామంది ఇండియన్స్ సఫర్ అయ్యారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ H-1Bs క్యాప్ పెట్టడం కావచ్చు, అంత ఈజీగా గ్రీన్ కార్డ్ ఇవ్వకపోవడం కావచ్చు, ఇలాంటివి. దాని తర్వాత ఈవెన్ కమలా హ్యారీస్ వాళ్ళు కూడా దాని గురించి పెద్దగా, ఎస్పెషల్లీ లీగల్ ఇమిగ్రెంట్స్కి పెద్ద న్యాయం ఏం జరగలేదు. సో దానికోసం అగైన్ దానివల్ల మళ్ళీ కొంతమంది ఇండియన్స్ ట్రంప్ వచ్చేసారి ఏమైనా చేస్తాడేమో అని. ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ క్యాంపెయిన్లో కూడా ఇండియన్స్ ఫేవర్గానే చాలా వ్యాఖ్యలు అనేది చేశాడు. లైక్ స్టూడెంట్స్ మాస్టర్స్ అయిపోగానే గ్రీన్ కార్డ్స్ ఇస్తాం అట్లాంటివి. సో నేను అనుకునేది ఏంటంటే ట్రంప్ మరీ అంత లీగల్ ఇమిగ్రేషన్కి హార్ష్గా అయితే ఉండడని నేను అనుకుంటున్నాను. సో మొత్తంగా అమెరికాకు 8 నుంచి 10 లక్షల మంది స్టూడెంట్ వీసా పైన వెళ్తారు. కొంతకాలం తర్వాత వాళ్ళు ఉద్యోగాలు రావడం ఇట్లా రకరకాలుగా ఉంటుంది అక్కడ ఉండేటువంటి దీనికి సంబంధించి. సో వెళ్ళినటువంటి వాళ్ళందరికీ అక్కడ ఉద్యోగాలు రావడము, ఉద్యోగం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గ్రీన్ కార్డ్ రావడం, ఇవన్నీ జరిగేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే చాలామంది ఇండియన్స్ మీరు అన్నట్టు ఇంతకుముందు భారతీయులందరికీ అమెరికా వెళ్ళి స్థిరపడాలి, ఎస్పెషల్గా మన తెలుగు వాళ్ళకి అక్కడికి వెళ్ళి స్థిరపడాలనే ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? సో ఇప్పుడు 2024లో చూసుకుంటే ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వడము త్రూ జనరిక్ ప్రాసెస్, లైక్ స్టూడెంట్గా వెళ్ళడం, H-1 అప్లై చేయడం, పిటిషన్ అప్లై చేయడం 140. సో ఈ ప్రాసెస్లో అయితే 130 సంవత్సరాలు పడుతుంది టు గెట్ ఏ గ్రీన్ కార్డ్ ఫర్ ఇండివిజువల్. అది నేను చెప్పేది ఏంటంటే పాసిబుల్ అనేది అవ్వదు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఒకప్పుడు మనం చూసుకుంటే 1960sలో జస్ట్ మీరు అమెరికా టికెట్ బుక్ చేసుకుంటే గ్రీన్ కార్డ్ వచ్చేది. దాని తర్వాత 1990sలో ఒక లీగల్ ప్రాసెస్ అనేది బిల్డ్ అయింది. దానివల్ల ఒక 10 సంవత్సరాలలో వాళ్ళ ఒక లీగల్ నార్మల్ ప్రాసెస్ వల్ల అమెరికన్ గ్రీన్ కార్డ్ అనేది వచ్చేది. ఈ 2000sలో వెళ్ళిన వాళ్ళకి చూసుకున్నట్లయితే ఒక 15 సంవత్సరాలు అంటే రీసెంట్గా గ్రీన్ కార్డ్స్ రావడం అనేది స్టార్ట్ అయిందన్నమాట. బట్ అదే 2024లో వెళ్ళే వాళ్ళకి నిపుణులు చెప్తుంది ఏంటంటే యాజ్ పర్ ద రిపోర్ట్స్ 130+ years పడుతుందని చెప్పేసి. సో టెక్నికల్లీ ఇప్పుడు వెళ్ళే వాళ్ళకైతే ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. సో ఇక అక్కడికి వెళ్ళి స్థిరపడడం అనేటువంటిది ఇంపాసిబుల్ అంటున్నారు. అంటే ప్రాపర్ ప్రాసెస్ అంటే గ్రీన్ కార్డ్ రావడము, అక్కడ స్థిరపడడం అనేటువంటి. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పైన ఉక్కుపాదం మోపబోతున్నారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి అక్కడ నూకలు చెల్లినట్టు అనేటువంటిది. సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఎవరు ఎగ్జాక్ట్గా? ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాకి ఎలా వెళ్ళగలిగారు? సో బేసికలీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే వాళ్ళు ఒక వీసా స్టేటస్ పైన యూఎస్లో ఎంటర్ అవుతారు. ఇది ఒక టైప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టూరిస్ట్ వీసా అని చెప్పి వెళ్ళడము, స్టూడెంట్ వీసా అని చెప్పి వెళ్ళడము, H-1 మీద వెళ్ళడము, దాని తర్వాత ఇట్లా డిఫరెంట్ వీసాస్, జెనరిక్ వీసాస్ పైన వెళ్తారు. ఆ వీసాకి ఏంటంటే ఒక పరిమితి కాలం ఉంటుంది. ఒకరికి 1 year, 2 years, 6 months డిపెండింగ్ ఆన్ ద వీసా టైప్. ఆ వీసా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఇండియాకి వాళ్ళ ఓన్ కంట్రీకి, సిటిజన్షిప్ ఉన్న కంట్రీకి రావడం జరగదు, అక్కడే ఉంటారు. దాన్ని ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అంటారు. సో యుఎస్ గవర్నమెంట్ వాళ్ళని ఐడెంటిఫై చేసే వరకు దే విల్ బి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. దాని తర్వాత తగిన పరిణామాలు ఉంటాయి, వాళ్ళని ఇండియా పంపించడం కావచ్చు, జైలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఎవరైతే వీసాస్ అయిపోయిన తర్వాత కూడా అక్కడ ఉండే వాళ్ళని ట్రంప్ చాలా స్ట్రిక్ట్గా మళ్ళీ వాళ్ళని రిటర్న్ బ్యాక్ టు దర్ కంట్రీ పంపించడానికి చూస్తున్నారు అన్నమాట. సో చాలా మంది అంటూ ఉంటారు అక్కడ మెక్సికో నుంచి ఇతర దేశాల నుంచి, అంటే రకరకాల మనం సినిమాల్లో కూడా చూస్తాం. మన షారుఖ్ ఖాన్ సినిమా ఏదో ఉంటుంది, మన హిందీ సినిమా డంకి. సో అట్లా రకరకాలుగా వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ మరీ గొడవకు కూడా పోతారు. గొడవకి ఏదో అక్కడ ఉన్నటువంటి ఫెన్సింగ్ ఛేదించుకొని పోతారు. ఇట్లా అంత ఈజీయా ఇల్లీగల్గా పోవడం అనేటువంటిది? అంత ఈజీ కాదు. బట్ దానికి కూడా ఇండియాలో ఏజెంట్స్ ఉన్నారు. మీరు సినిమాలో చూసినట్టుగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎవరైతే ఇల్లీగల్ మార్గాలలో వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తారు. అండ్ గోడ దుంకిపోవడం అనేది కొంచెం ఇంపాసిబుల్, బట్ అక్కడ అంత హైట్ ఉంటుంది. ట్రంప్ లాస్ట్ టైం వచ్చిన పీరియడ్లో 4 yearsలో యాజ్ ఆల్రెడీ తెలిసినట్టుగా ట్రంప్ ఈజ్ కంప్లీట్లీ అగైన్స్ ద ఇల్లీగల్ ఇమిగ్రేషన్. సో తను ఏం చేస్తుందంటే మెక్సికో నుండి చాలామంది ఇతర దేశాల నుండి మెక్సికోకి రావడం, మెక్సికో నుండి యూఎస్లోకి ఎంటర్ అవ్వడం అనే ఒక లూప్ హోల్ ఉందని చెప్పి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక వాల్ అనేది నిర్మించడం జరిగింది. దాన్ని బేసికలీ మెక్సికో నుండి బార్డర్ సెక్యూరిటీ అనేది చాలా పెంచండి అనమాట. ఇప్పుడు ఈ ట్రంప్ పీరియడ్లో చాలా బార్డర్ ఫోర్సెస్ సెక్యూరిటీ అన్ని చేసిన తర్వాత కూడా బైడెన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు లాస్ట్ 4 yearsలో దాన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తారు అనమాట. ఇన్ఫ్యాక్ట్ కొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నారంటే 1,00,000 మందికి పైగా ఆ బార్డర్ నుండి
అమెరికాలోకి ఎంటర్ అయ్యారు మెక్సికో బార్డర్ నుండి. ఓకే. సో దీనికి ట్రంప్ ఈజ్ వెరీ అగేనెస్ట్. ఇన్ఫాక్ట్ ఎలక్షన్స్కి ముందు కూడా ట్రంప్ అక్కడికి వెళ్ళి ఇట్లా చేస్తున్నారు చాలామంది, ఆ ఫెన్సింగ్ ఏదైతే వాల్ కానీ రాడ్స్ ఉంటాయి దాన్ని కట్ చేసుకొని దాంట్లో రావడము, కింద టన్నల్స్లో రావడం, ఇట్లాంటి ఎన్నో మార్గాలు అనేది ఇల్లీగల్గా వస్తున్నారు. సో వచ్చిన తర్వాత కూడా అమెరికన్ ఈజ్ నాట్, ఒకప్పుడు వీళ్ళు ఈజీగా అసైలం అని చెప్పేసి గ్రీన్ కార్డ్ ఇవ్వడం ఒక ప్రాసెస్ ఉండేదన్నమాట. బట్ ఇప్పుడు దాన్ని ట్రంప్ చాలా కఠినంగా అగ్రెసివ్గా ఉన్నాడు అంటే ఇవ్వకూడదు అని చెప్పేసి. సో హీఈస్ మోర్ లైక్ యాంటీ లీగల్ ఇమిగ్రేషన్. ఏమైనా డేటా ఏమైనా ఉందా సంతోష్ దీనికి సంబంధించి? అంటే ఇంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలో ఉన్నారు అనేటువంటి డేటా ఏమన్నా గవర్నమెంట్స్ దగ్గర ఉందా ప్రాపర్గా? ఎందుకంటే మన దగ్గర నుంచి చాలా మంది విజిటింగ్ వీసా మీద వెళ్తూ ఉంటారు. సో మనం చాలా మంది చూస్తూ ఉంటాం. టూరిస్ట్ వీసా మీద వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. చాలా మంది అక్కడికి వెళ్ళిపోయాం, అమ్మ వచ్చేసాం, అమెరికాకి అయితే వచ్చేసాం, అమెరికా నేలను ముద్దాడం, సో వీ కెన్ సెటిల్ హియర్, ఎక్కడో ఒక పెట్రోల్ బంక్లో పనిచేయచ్చు, రెస్టారెంట్లో పనిచేయచ్చు, రకరకాలుగా ఉంటారు. సో ఎంతమంది ఉండేటువంటి అవకాశం ఉంది నిజంగా? ఒకవేళ అక్కడ పట్టుబడి అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్గా పట్టుబడి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎటువంటి శిక్షలు, ఎటువంటి ప్రాసెస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది? సో బేసికలీ మీరు అన్నట్టుగా రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే అఫీషియల్ రిపోర్ట్స్ అయితే ఏమి ఉండవు. ఎందుకంటే ఇల్లీగల్ అంటేనే ఎవరికి తెలియకుండా వస్తారు కాబట్టి గవర్నమెంట్ కావచ్చు, ఎనీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ ఉండవు. బట్ అంచనాలు బేస్డ్ ఆన్ దేర్ సర్వేస్, బేస్డ్ ఆన్ ఎంతమంది యూఎస్కి వచ్చారు, మళ్ళీ రిటర్న్ వెళ్ళకుండా, అట్లాంటి కొన్ని బేసిక్ సర్వే రిపోర్ట్స్ ప్రకారం చెప్పింది ఏంటంటే లాస్ట్ బైడెన్ పీరియడ్లో 1,00,000 మంది కంటే ఎక్కువ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు అని చెప్పేసి, త్రూ బార్డర్ క్రాసింగ్ అవ్వచ్చు, త్రూ డిఫరెంట్ మార్గాల ద్వారా. అండ్ కమింగ్ టు మీ నెక్స్ట్ క్వశ్చన్, వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి యూఎస్లో అని చూసుకున్నట్టయితే, జనరల్గా ఈ వాళ్ళు యూఎస్లో ట్యాక్స్ కట్టకుండా మెయిన్గా ప్రాబ్లమ్ ఏంది గవర్నమెంట్కి వాళ్ళు ఉండడం వల్ల అంటే దే ఆర్ యాక్చువల్లీ మేకింగ్ మనీ ఫ్రమ్ ద యూఎస్ గవర్నమెంట్ అండ్ దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ ట్యాక్సెస్. దాన్ని ఇల్లీగల్. And they are earning US dollars and they are not paying any tax. సో అట్లా గవర్నమెంట్ ఎకనామిక్ గ్రోత్లో వీళ్ళు ఎట్లాంటి కూడా చేయట్లేదు. అదే వర్క్ ఒక యూఎస్ పర్సన్ చేస్తే ట్యాక్స్ కడతాడు, దానివల్ల గవర్నమెంట్కి లాభాలు వస్తాయి. సో టెక్నికల్లీ దానికి సంబంధించి బేస్డ్ ఆన్ ఆయన ఎన్నో సంవత్సరాలు బట్టి ఆయన ఏమైనా క్రిమినల్ యాక్టివిటీస్ చేసినా ఇలా చాలా పరిగణనలకు తీసుకొని వాళ్ళకి ఫైన్స్ చేయడం కావచ్చు, బ్యాక్ టు వాళ్ళ ఓన్ కంట్రీకి పంపించడం కావచ్చు, జైలు శిక్ష చేయడం కావచ్చు, ఇలాంటివి చాలా జరుగుతాయి. సో ఈ మధ్య కాలంలో ఎవరైతే అమెరికాలో స్థిరపడాలని అనుకుంటారో ఒక ఈజీ వే, ఒక షార్ట్ కట్ వే ఉంది అని చెప్పి ఈ మధ్య రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు. సో EB-5 వీసా అనేటువంటిది కొత్తగా వచ్చిందని చెప్పి, కొత్తగా అంటే పాత వీసానే బట్ ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది EB-5 వీసా అని చెప్పి. సో EB-5 వీసా ఏంటి యాక్చువల్గా? EB-5 వీసా ద్వారా ఏ రకంగా అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకునేటువంటి అవకాశం ఉంటుంది? ఓకే. సో EB-5 వీసా అనేది మీరు అన్నట్టుగా చాలా సంవత్సరాల నుండి 1990s నుండి చాలా ఇది ఎక్కువ పరిగణనలో చాలామంది వెళ్ళడం అనేది స్టార్ట్ చేశారు. సో మనం అసలు EB-5 వీసా అంటే ఏంటనేది చూద్దాం. ఈ మధ్య కాలంలో చాలామంది, ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ కూడా మోర్ దెన్ 1000 మంది పైగా ఇండియన్స్ నుండి యూఎస్కి త్రూ EB-5 వీసా వెళ్ళారు. EB-5 వీసా అనేది గవర్నమెంట్, యూఎస్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ఒక స్కీమ్ అనుకోండి. ఈ స్కీమ్లో వాళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారంటే యూఎస్లో జాబ్ మార్కెట్ని ఇంప్రూవ్ చేయడానికి అవుట్ సైడ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ నుండి ఒక $800,000 వాళ్ళు యూఎస్లో ఇన్వెస్ట్ చేయాలి. $800,000 ఇండియన్ కరెన్సీలో ఒక 7 crores 8 crores ఆ రేంజ్, ఇంక్లూడింగ్ లీగల్ ఫీ, అడ్మిన్ ఫీ అని. సో ఈ అమౌంట్ ఏదైతే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని అంటే రీజనల్ సెంటర్స్ ఒక ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్స్ అంటే ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కావచ్చు, ఎనీ ప్రాజెక్ట్స్లో దీస్ ఇన్వెస్టర్స్, ఫారిన్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు $800,000 ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ అంటే గవర్నమెంట్ బాండ్స్ లాగా ఏదన్నా ఉంటుందా, లేదంటే దే హ్యావ్ టు స్టార్ట్ దేర్ ఓన్ ఫర్మ్? ఇప్పుడు యూఎస్ ఆథరైజ్డ్ ఫర్మ్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మాలాంటి మకాన్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్, నేను డైరెక్టర్ దానికి. సో మకాన్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ యూఎస్లో టెక్సస్లో హ్యూస్టన్లో ఉంది. ఇప్పుడు మకాన్ దగ్గర ఒక 3,000 కోట్ల ఆస్తి, రియల్ ఎస్టేట్ అసెట్స్ అనేది ఉంది అనమాట. సో దీనికి వాళ్ళు ఏం చేస్తారు, ఎవ్రీ ఇయర్ దిల్ స్టార్ట్ సంథింగ్ న్యూ, ఒక మల్టీ ఫ్యామిలీ డెవలప్మెంట్ అని చెప్పి. ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ఎలా ఉందో, ఇప్పుడు హ్యూస్టన్ లాంటి ఏరియాలో, టెక్సస్ లాంటి స్టేట్స్లో చాలా రియల్ ఎస్టేట్ మల్టీ ఫ్యామిలీ డెవలప్మెంట్స్ అనేవి అవుతున్నాయి. సో ఎప్పుడైతే దీంట్లాంటి ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చేస్తారో త్రూ మేము అఫీషియల్గా USCIS, యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ యాక్ట్ వాళ్ళకి మేము డైరెక్ట్గా టైఅప్ అయి ఉన్నాం కాబట్టి త్రూ మకాన్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ దగ్గర ఇన్వెస్ట్ ఇన్ యూఎస్ ఎకానమీ. సో దానికి మేము చేయాల్సింది ఏంటంటే యూఎస్ గవర్నమెంట్. సో మీరు ఇట్లా ఎవరైతే EB-5 వీసా మీద వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటారు. అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఇంత చేయాలని ఏమన్నా ఉంటుంది? మినిమం $800,000. ఇట్స్ మినిమం 800. ఓకే. అండ్ దిస్ ఈస్ సంథింగ్ అంటే ఈ మినిమం చెప్పింది గవర్నమెంట్, లైక్ యూఎస్ ఫెడరల్ గవర్నమెంట్ అనేది ఈ నంబర్స్. మాక్సిమం క్యాప్ ఏమైనా ఉంటుందా? అదే మినిమం, అదే మాక్సిమం. బట్ ఇందులో 2 రకాలు ఉంటాయి అనమాట. ఒకటేమో రూరల్ ప్రాజెక్ట్. సో గవర్నమెంట్ ఏమంటుందంటే రూరల్ ఏరియాస్లో మీరు కన్స్ట్రక్షన్ చేస్తే, అంటే ఒక ఇన్వెస్టర్ రూరల్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే $800,000 పే చేయాలి. అదే అర్బన్ ఏరియాలో ఒకవేళ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే 1.05 million అనేది మోర్ దెన్ 9 crores వరకు వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో చాలామంది యూఎస్ రూరల్ ప్రాజెక్ట్లో ప్రిఫర్ చేయడానికి ప్రయత్నిస్తారు ఇండియన్స్ అయితే. ఎందుకంటే రూరల్లో ఇన్వెస్ట్ చేసినా, అర్బన్లో ఇన్వెస్ట్ చేసినా వాళ్ళకి ఎట్ ద ఎండ్ అవుట్పుట్ వచ్చేసి గ్రీన్ కార్డ్. ఓకే. సో ఇది ఒకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే
ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ఈ $800,000 అనేది ఇన్వెస్ట్మెంట్. అంటే దాని అర్థం మళ్ళీ వాళ్ళ మనీ విల్ గెట్ సమ్ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ దట్. దే విల్ ఆల్సో గెట్ ద ప్రాఫిట్, దే విల్ ఆల్సో గెట్ ద ప్రిన్సిపల్ అమౌంట్. అంటే ఇట్స్ నాట్, చాలా మంది ఏమనుకుంటారంటే 8 కోట్లు ఉండి ఇండియాలోనే ఉండొచ్చు కదా ఇట్లాంటి కొన్ని. అంటే లైక్ ఇప్పుడు మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కనుక అయితే, Yeah. సో మీరు ఒక వెంచర్ స్టార్ట్ చేస్తారు, అక్కడ కన్స్ట్రక్షన్ వాట్ ఎవర్ దాని డెవలప్మెంటల్ వర్క్స్ ఏదో చేస్తారు. సో మీరంతా అక్కడ లోకల్స్కి అందరికి సెల్ చేసిన తర్వాత వచ్చిందంటే యూ విల్ రిటర్న్ యువర్, మీరు ప్రిన్సిపల్ రిటర్న్ చేస్తారు, దాంట్లో వచ్చిన ప్రాఫిట్ షేర్ ఇస్తారు, అంతే కదా. అంతే. సో అంటే ఒక ప్రాజెక్ట్ సపోజ్ ఇప్పుడు మీరు అంటున్నారు మీ కంపెనీ అక్కడ చాలా ప్రాజెక్ట్స్ చేస్తూ ఉందని చెప్పి, సో ఎవరైనా ఒక ఇండియన్ లేదంటే ఒక తెలుగు అతను, ఒక హైదరాబాద్ ఎవరైనా వచ్చి మీ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే ఒక 8 crores, యాజ్ యూ సెడ్ $800,000 సంథింగ్ ఏదో అన్నారు కదా, సో అది ఇన్వెస్ట్ చేస్తే మొత్తం ఎంటైర్ ప్రాసెస్ ఎన్ని రోజులు పడుతుంది? సో బేసికలీ ఈ ప్రాసెస్ అనేది 5-year ప్రాసెస్ మొత్తం. స్టార్టింగ్ ఫ్రమ్ ద డే ఆఫ్ యువర్ డాక్యుమెంటేషన్ టు డే ఆఫ్ గెటింగ్ ఏ పర్మనెంట్ గ్రీన్ కార్డ్ ఇస్ 5 years. ఓకే. సో ఈ 5 yearsలో ఎలా అంటే ఒక ఫేజెస్ ఉంటాయి. లెట్స్ సే మీరు డాక్యుమెంటేషన్ అంతా ప్రాసెస్ అయిన తర్వాత ఆర్ లీగల్ అటార్నీ వి హ్యావ్ ఎ టీమ్ వేర్ దే విల్ సీ ఆల్. అంటే ఇది ఏంటంటే యూఎస్లో లాఫుల్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ కావాలి. అంటే నా దగ్గర బ్లాక్ మనీ ఉంది ఇండియాలో అదంతా మీకు ఇస్తా అంటే యూఎస్ డజంట్ యాక్సెప్ట్. యూఎస్ ఓన్లీ వాంట్స్ ఆల్ ద వైట్ మనీ. సో ఆర్ అటార్నీస్ విల్ హెల్ప్ యూ టు మేక్ షూర్ దట్ ద డాక్యుమెంటేషన్ ఈస్ పర్ఫెక్ట్ యాజ్ పర్ యూఎస్సిఐఎస్. అంటే డబ్బులు డైరెక్ట్గా తీసుకొచ్చి మకాన్ అకౌంట్లో వేయడం అనే కాన్సెప్ట్ అనేది ఉండదన్నమాట. డబ్బులు త్రూ ఒక బ్యాంక్ ద్వారా గవర్నమెంట్ అనేది మీకు ఒక ఓకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఓకే వీళ్ళ డబ్బులన్నీ కరెక్ట్ పర్ఫెక్ట్. అంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ అంతా సబ్మిట్ చేసిన తర్వాత దే విల్ వెరిఫై ద డాక్యుమెంట్. సో మీ దగ్గర ఫండ్ సోర్స్ ఏంది అనేది చెక్ చేసిన తర్వాత దే విల్ అప్రూవ్ తర్వాత మీకు మీ బ్యాంక్ అకౌంట్లో వేయడానికి మీకు వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇది ఒక 2022 రిఫార్మ్స్ యాక్ట్ అని ఒకటి ఉందన్నమాట. దానికి ముందు అంత ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా లేదు. అంటే వన్ టైంలో ఇన్వెస్ట్ చేయాలి మీరు, అండ్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీ గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత యూఎస్కి రావాలి, ఇట్లాంటివన్నీ రూల్స్ ఉండే విచ్ ఆర్ నాట్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ. బట్ ఆఫ్టర్ దిస్ 2022 రిఫార్మ్స్ యాక్ట్, ఇంటిగ్రిటీ యాక్ట్ తర్వాత ఏమైందంటే, లెట్స్ సే ఇప్పుడు నేను యూఎస్కి వెళ్దామని అనుకుంటున్నాను, ఇప్పుడు నాకు గ్రీన్ కార్డ్ రావడానికి 5 years పడుతుంది. మరి ఆ 5 years ఇండియాలోనే ఉండాలంటే అవసరం లేదు. మీరు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన వితిన్ ఒక 3-4 monthsలో యూ కెన్ ట్రావెల్ టు యూఎస్, అయినా మీకు వీసా ఉన్నట్టే. అంటే ఇన్ ద ప్రాసెస్ ఆల్సో యూ కెన్ బి ఇన్ యూఎస్. మీరు ఏం వీసా ఇస్తారు అప్పుడు, ఏం వీసా వస్తుంది వాళ్ళకి? సో బేసికలీ దే కమ్ ఆన్ టూరిస్ట్ వీసా, దే కమ్ ఆన్ ఎనీ వీసా అండ్ దే కెన్ అప్లై ఫర్ I-526 విచ్ ఈజ్ ఎ ప్రాసెస్. యాజ్ పర్ యూఎస్ రూల్ ఏంటంటే వెన్ యూర్ ఇన్ ద ప్రాసెస్ టు గెట్ ఎ గ్రీన్ కార్డ్ యూ విల్ హ్యావ్ ఏ పర్మిట్ టు స్టే ఇన్ ద యూఎస్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ డబ్బులు చేశారు, సో మోర్ లైక్లీ వస్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడు మామూలుగా ఒక 8 కోట్లు, దాదాపుగా 8 కోట్ల ఇండియన్ కరెన్సీ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ ప్రాఫిట్స్ ఇప్పుడు మీరు అంటున్నారు ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు లేదంటే ఇంకా సమ్ ఏదో ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఏదన్నా, అంటే మీరు నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా ఇంకా వాట్ ఆర్ ద అదర్ సోర్సెస్ దేంట్లో పెట్టేటువంటి అవకాశం ఉంటుంది? సో బేసికలీ ఈ మధ్య వస్తున్న ట్రెండింగ్ ఏంటంటే, ఒకటి పెట్రోలియం ఉంది, బట్ అది అంత సజెస్టబుల్ కాదు. అంటే అక్కడ యూఎస్లో పెట్రోల్ లీక్ చేసి దాన్ని అది పెట్రోలియం అంటే లైక్ మన పెట్రోల్ బంక్స్, ఇంకా అదర్ పెట్రోల్ బంక్స్ కాదు, లైక్ డిగ్గింగ్ ద పెట్రోల్ ఫ్రమ్ ద గ్రౌండ్. ఓకే, గ్రౌండ్ నుండి చేసి అది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ అదొకటి. ప్లస్ ఇంకోటి చూసుకుంటే రియల్ ఎస్టేట్, పెట్రోల్ కాకుండా సోలార్ అనేది కొత్తగా వస్తుంది అన్నమాట, విచ్ ఇస్ ఆల్సో బూమింగ్. ఎందుకంటే యూఎస్ గవర్నమెంట్ ఇప్పుడు కొత్త సోలార్ లాస్ తీసుకొస్తుంది, అంటే గవర్నమెంటే సోలార్ని కొనడం ఇట్లాంటివన్నీ. సో మేము కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ దాంట్లోనే స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే గవర్నమెంట్ ఈస్ వెరీ ఫేవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోలార్. ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ సస్టైనబిలిటీ కాబట్టి. సో అది ఒక వన్ ఆఫ్ ద మంచి ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో వెన్ ఎవర్ ఎనీ వాళ్ళు కూడా ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని చూడాల్సిన విషయాలు ఏంటంటే, అసలు కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. 800,000 అనేది నాట్ ఏ స్మాల్ అమౌంట్ ఫర్ ఎవ్రీ వన్. సో వెన్ ఎవర్ దే ఆర్ ఇన్వెస్టింగ్ వాళ్ళు చూసుకోవాల్సిన మెయిన్ విషయాలు ఏంటంటే, అసలు ఏ కంపెనీలో అయితే మన డబ్బులు వెళ్తున్నాయో ఆ ప్రాజెక్ట్ కంటే కూడా అసలు ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఇప్పుడు మన మకాన్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ చూసుకుంటే దే ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ 12 projects వర్త్ $400 million. సో ఆల్రెడీ ఇట్స్ నాట్ సంథింగ్ న్యూ, అంటే ఫస్ట్ కొత్తగా ట్రై చేయడం అట్లాంటిది ఏం లేదు. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కన్స్ట్రక్టింగ్ విచ్ దే ఆర్ ఆల్రెడీ వెరీ ఫెమిలియర్ విత్. సెకండ్ థింగ్ చూసుకుంటే వాట్ ఈస్ ద ఫౌండర్స్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మన ఫౌండర్ చూసుకుంటే మదీనా షేక్, హూ ఈజ్ ఏ ఇండియన్, హూ ఈజ్ తెలుగు పర్సన్, మన తెలుగు రూట్స్ ఉన్నాయి. అండ్ అతను 1990sలో వెళ్ళాడు, జనరల్గా ఇప్పుడున్న అమెరికన్ డ్రీమ్ లాగా. అండ్ హీ వర్క్ వెరీ హార్డ్ సో దట్ హీ కెన్ అచీవ్ దట్ యునో హీ ఈజ్ ఆల్సో ఇంటూ IT, హీ ఈజ్ ఆల్సో ఇంటూ రియల్ ఎస్టేట్ అండ్ ఆల్. సో అట్లా ఒక ఫౌండర్ బ్యాక్గ్రౌండ్, హీ డోంట్ హ్యావ్ ఎనీ బ్లాక్ మార్క్స్ ఆన్ హిమ్, విచ్ ఈజ్ అగైన్ ఏ గుడ్ థింగ్. కంపెనీలో బ్లాక్ మార్క్ లేదు, ఫౌండర్లో బ్లాక్ మార్క్ లేదు, దెన్ వీ హ్యావ్ టు కమ్ టు ద ప్రాజెక్ట్. అసలు ఈ ప్రాజెక్ట్ ఏ ఏరియాలో అవుతుంది, ఈ ప్రాజెక్ట్ నిజంగానే ప్రాఫిట్స్ వస్తాయా ఫ్యూచర్లో అనేది ప్రాజెక్ట్ విషయంలో చూసుకోవాలి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, EB-5 ప్రాజెక్ట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 100 కోట్ల ప్రాజెక్ట్ అనుకుందాం సింపుల్గా. ఈ 100 కోట్ల ప్రాజెక్ట్లో ఒక 50 కోట్లు ఈ లోన్ అనేది బ్యాంక్ ఇస్తుంది, ఒక 25 కోట్లు ఇన్వెస్టర్ మకాన్ గ్రూప్ నుండి డబ్బులు పెడతారు, ఇంకో 25 కోట్లు EB-5 ఫండ్ ద్వారా వస్తుంది. ఇది జనరల్గా మకాన్ ఫాలో అయ్యే ప్రిన్సిపల్ మోస్ట్లీ. బట్ వేరే ప్రాజెక్ట్స్ ఏవైతే కొన్ని ఉంటాయో దాంట్లో ఏమంటారంటే 70% అనేది EB-5 ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటారు,
30% ఏమో లోన్ అండి, 20% okay. లోన్, 10% వీళ్ళు పెట్టడం. ఇక్కడ ఒకటి మనం చూడాల్సిన మెయిన్ విషయం ఏంటంటే, లెట్స్ సే వీళ్ళు EB5 ఫండ్ అనేది రేస్ చేయలేకపోయారు, అంటే అంతమంది EB5 ఇన్వెస్టర్స్ వీళ్ళ ప్రాజెక్ట్లో పెట్టలేకపోయారు. అప్పుడు ఏమవుతుంది, ప్రాజెక్ట్ ఆగిపోతుంది, ఎందుకంటే ఫండ్సే లేవు. సో ఎప్పుడైనా EB5 ఫండ్ కోటా ఏదైతే ఉందో దట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 25%. 25 to 30 ఈజ్ అ గుడ్ మాక్సిమం లిమిట్. యా. సో అదే మనం 70% నేను EB5 ఫండ్తోనే ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా అంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ రాకపోతే ఫర్ ఎనీ రీజన్ దెర్ మైట్ బి డిలే ఆర్ సంథింగ్. సో అప్పుడు ఏమవుతుంది, జనరల్గా దానికి సంబంధించి వాట్ ఈస్ ద ఐడియల్ కండిషన్? లైక్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యిందంటే సో దాంట్లో ఇన్వెస్టర్ షేర్ ఎంత ఉంటుంది, EB5 ఫండ్ షేర్ ఎంత ఉంటుంది, లేదంటే మీరు అన్నట్టు లోన్స్ కానీ అదర్ దీంట్లో ఉండేది గవర్నమెంట్ ఫండ్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో దానికి సంబంధించి క్లియర్ క్లాసిఫికేషన్ ఇవ్వగలరా? ఐడియల్గా ఇంత % వీళ్ళు పలానా వాళ్ళు పెట్టాలి అని. ఓకే, సో బేసికలీ అది కంపెనీ టు కంపెనీ, ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ అనేది చేంజ్ అవుతుంది. బట్ ఐ విల్ సజెస్ట్ ఐడియల్ థింగ్, అంటే మనం ఏమైనా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటామో ఇట్లాంటి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఉంటే విచ్ విల్ బి గుడ్. షేర్ హోల్డింగ్ ఇన్ ద సెన్స్ బ్యాంక్ లోన్ ఎంత % ఉంటే బాగుంటుంది, EB5 ఎంత ఉంటే బాగుంటుంది. సో బ్యాంక్ లోన్ విచ్ ఈస్ లైక్ 50 to 75% బ్యాంక్, 70% బ్యాంక్ లోన్ ఆఫ్ ద హోల్ ప్రాజెక్ట్ ఈజ్ ఎ వెరీ గుడ్ నెంబర్. అండ్ ఇన్ ద సేమ్ వే 20 to 25% ఆఫ్ ద EB5 ఫండ్ అనేది విచ్ ఈజ్ ఆల్సో గుడ్. అండ్ ఇన్వెస్టర్ క్యాపిటల్, అండ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే డెవలపర్స్ చేస్తున్నారో వాళ్ళది ఒక 20 స్టార్టింగ్ ఫ్రమ్ 10% 20% వరకు అనేది గుడ్ నెంబర్. సో ఓవరాల్గా 100%లో మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ విల్ బి ఆల్వేస్ బ్యాంక్ లోన్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బ్యాంక్ లోన్ కొంతమంది తీసుకోరు. ఇప్పుడు ఇండియాలో కూడా ఒక కన్స్ట్రక్షన్కి బ్యాంక్ లోన్ ఇచ్చిందని దాని అర్థం ఏంటంటే ఆ బ్యాంక్ మొత్తం వెరిఫై చేస్తుంది, ఆ కన్స్ట్రక్షన్ గురించి కావచ్చు, వాట్ ఆర్ ద మెటీరియల్, ఎవ్రీథింగ్. ఆ బ్యాంక్కి ఆ కన్స్ట్రక్షన్ మీద నమ్మకం ఉంటేనే వాళ్ళకి లోన్ ఇస్తారు. సో యూఎస్లో 70% ఈజ్ అ మ్యాక్సిమం లిమిట్ దట్ దే కెన్ గెట్ ద లోన్. అంటే దాని అర్థం ఒకవేళ మీకు మోర్ దెన్ 50% బ్యాంక్ నుండి లోన్ వచ్చిందంటే ఆ ప్రాజెక్ట్ కావచ్చు, ఆ కంపెనీ కావచ్చు, బ్యాంక్ నమ్ముతుంది కాబట్టి లోన్ ఇచ్చారు. సో ఏ ప్రాజెక్ట్స్లో అయితే అసలు మొత్తానికి లోన్ లేవంటే అది కొంచెం. సో ఇప్పుడు EB5 ఫండ్ అనేది ఒక రకంగా ఏంటంటే అటు ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు చెప్తున్న దాని ప్రకారం EB5 ఫండ్ మీరు పెట్టండి, యూ కెన్ స్టే ఇన్ US, మీకు అక్కడ గ్రీన్ కార్డ్ వస్తుంది. సో దిస్ ఇస్ ద ఎంటైర్ ప్రాసెస్. సో ఇప్పుడు ఏంటంటే అంటే వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ జస్ట్ టు అట్రాక్ట్ టు గెట్ ద మనీ ఏదో రకంగా ఇది కంప్లీట్గా ఒక కన్సల్టెన్సీ లాగా అయ్యేటువంటి కన్సల్టెన్సీ లాగా అయ్యే ప్రమాదం లేదంటారా? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే యూఎస్లో లాస్ అనేది చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. ఇప్పుడు అంటే మోసం అనేది ఉండడానికి చాలా 0.001% అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ వీళ్ళు పెట్టే అమౌంట్ చిన్న అమౌంట్ కాదు. ఈవెన్ ఇండియన్స్ ఆర్ వెరీ మచ్ అవేర్ అబౌట్ ద కరెంట్ సినారియోస్. దే విల్ డూ ఆల్ ద రీసెర్చ్ వెన్ ఎవర్ దే ఆర్ పుట్టింగ్ మనీ. అండ్ ఇందులో కూడా ఎవ్రీ స్టెప్లో కూడా USCIS అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఫెడ్ గవర్నమెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీ స్టెప్. సో వెన్ ఎవర్ దే ఆర్ పేయింగ్ ద పార్షియల్ అమౌంట్ ఆర్ ఎనీథింగ్, సో ఇట్స్ ఆల్ లీగల్. సో ఇందులో మోసం చేయడానికి అవకాశాలు అయితే లేవు. బట్ ఆల్వేస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ రిస్కీ వెన్ ఎవర్ దే ఆర్ పుట్టింగ్ ద అమౌంట్ ఇన్ ద ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ ఆగిపోవచ్చు, ఎనీథింగ్ అవ్వచ్చు. సో గవర్నమెంట్ కూడా ఏం చెప్తుందంటే యూఆర్ పుట్టింగ్ ఇన్వెస్ట్మెంట్, సో దీనికి గ్యారంటీ అనేది ఇవ్వడం అనేది ఉండదు. బట్ నేను చెప్పిన 3 పాయింట్స్, ఫౌండర్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ప్రోడక్ట్ గురించి కావచ్చు, కంపెనీ గురించి కావచ్చు, చూసుకొని దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ అనేది చేయడం బెటర్. ఎంత స్కోప్ ఉందండి? అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు మీ కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ EB5 ద్వారా అట్రాక్ట్ చేస్తూ ఉంది. సో అట్లా మొత్తం ఎంటైర్ యూఎస్లో స్కోప్ ఎంత ఉంది? అంటే ఎంతమంది EB5 వీసా తీసుకునేందుకు అవకాశం ఉంటుందంటారు? సో బేసికలీ ఇప్పుడు క్యాప్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. అంటే ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే H1B క్యాప్ వచ్చేసి ఇయర్లీ 65,000 క్యాప్ ఉంది. ఈ 65,000 గాను ప్రతి సంవత్సరం ఒక 6 నుండి 8 లక్షలు ఇంకా ఎక్కువ కూడా మంది అప్లై చేస్తారు లాటరీ సిస్టంలో. బట్ అదే మనం EB5 క్యాప్ చూసుకుంటే 25,000 ఇంకా పెంచుతున్నారు. అండ్ అంటే క్యాప్ ఎప్పుడు నిండట్లేదు. ఇప్పుడు మనం ఇండియా నుండి చూసుకున్నా కూడా ఒక లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ చూసుకుంటే ఒక 1000 నుండి 1500 మాత్రమే మంది అప్లై చేస్తారు. సో ఇంకా కూడా చాలా క్యాప్ ఉంది. EB5 ప్రాబ్లం. సో దీన్ని ఏ కేటగిరీ కింద తీసుకుంటారు? ఇప్పుడు సపోజ్ మన ఇండియాలో అనుకోండి, ఏదైనా కంపెనీ ఉంది, ఆ కంపెనీలో ఒక అమెరికన్ కంపెనీ వచ్చి ఇన్వెస్ట్ చేస్తుంది అంటే దాన్ని FDI కింద, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కింద పెట్టేసుకొని, సో దానికి ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క రకంగా దాన్ని డివైడ్ చేసి మీడియాలో అయితే ఇంత ఉండాలి, ఇన్ఫ్రాలో అయితే ఇంత ఉండాలి, రకరకాలైన రకరకాలైన ఒక క్లారిటీ ఉంది. సో అట్లా అంటే మోస్ట్ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేందుకు అవకాశం ఉన్న సెక్టార్ ఏంటి EB5 ద్వారా అమెరికాలో? సో ఎట్లా మంచి బడ్డింగ్, దానికి సంబంధించి బూమింగ్ సెక్టార్స్ ఏంటి? సో బూమింగ్ ఈజ్ ఆల్వేస్ రియల్ ఎస్టేట్. ఆ రియల్ ఎస్టేట్లో మల్టిపుల్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ హోటల్ రియల్ ఎస్టేట్ ఉంటుంది, అంటే హోటల్సే బిల్డ్ చేస్తారు వాళ్ళు. లేదంటే కొంతమంది ఓన్లీ అపార్ట్మెంట్స్ లాంటి మల్టీ ఫ్యామిలీ డెవలప్మెంట్స్ బిల్డ్ చేస్తారు. కొంతమంది దే ఆర్ ఇంటూ డిఫరెంట్ సెగ్మెంట్స్. అంటే రియల్ ఎస్టేట్లోనే తిరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ హూ ఆర్ ప్రొవైడింగ్ దిస్ EB5 స్కీమ్, దే ఆర్ ఇంటూ రియల్ ఎస్టేట్. సో పీపుల్ ఆల్సో కూడా ఈ ఆయిల్ ఇట్లాంటి వాటికంటే కూడా రియల్ ఎస్టేట్లోనే, ఎందుకంటే ఫిజికల్ అసెట్ కనిపిస్తుంది. అండ్ చూడాల్సింది ఏంటంటే ఏ లొకేషన్లో ఉంది,
వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది అంతే. సో మన వాళ్ళ మీద ఒక జోక్ ఉంది, మన వాళ్ళు వెళ్ళి అక్కడ అమెరికాలో కూడా రియల్ ఎస్టేట్ కుప్ప చేశారు, హైదరాబాద్ ఎట్లా చేస్తారు అక్కడ చేశారు అని చెప్పి రకరకాలుగా డాలస్లో మాట్లాడుతున్నారు. చూసుకున్న అంటే టెక్సాస్లో ఇప్పుడు మన సిటీస్ టాప్ 5 సిటీస్ ఇన్ యూఎస్ చూసుకుంటే తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నాయి. టెక్సాస్ ఒకటి, శాన్ ఫ్రాన్సిస్కో ఒకటి, చికాగో ఒకటి, ఈ న్యూయార్క్, న్యూజెర్సీ ఇటు సైడ్. సో ఆల్మోస్ట్ అంతటా తెలుగు వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఇప్పుడు డాలస్లో చూసుకుంటే డల్లాస్పురం అంటారు. సో వాళ్ళకి ఏదో నేర్పించారు మనాలే అని చెప్పి అంటారు, ఈ రియల్ ఎస్టేట్ చేయడము, అవును ఇట్లాంటి షార్ట్ కట్ బిజినెస్ మెథడ్స్ అన్ని మనాలి వాళ్ళకి నేర్పించారని చెప్పి అంటారు. అవును, అక్కడ భూమి పెరిగింది. ఇప్పుడు ఆస్టిన్ కావచ్చు, డాలస్ కావచ్చు, హ్యూస్టన్, ఇవన్నీ పక్క టెక్సాస్ స్టేట్లో ఉన్న ఏవైతే నగరాలు ఉన్నాయో దీంట్లో చాలా మట్టుకు వేరే వేరే ఈస్టర్న్ కంట్రీస్ నుండి, కాలిఫోర్నియా కావచ్చు, అటు సైడ్ నుండి, బే ఏరియా నుండి దే ఆర్ కమింగ్ టు హ్యూస్టన్ బికాస్ ఆఫ్ ద స్టేట్ ట్యాక్స్ ఉండదు అండ్ దే ఆర్ హ్యావింగ్ గుడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ కంపేర్ టు అదర్ స్టేట్స్. సో ఇట్లా మల్టిపుల్ థింగ్స్. అండ్ సంతోష్, మీరు ఇంకో మాట అన్నారు, ఎప్పుడైతే గ్రీన్ కార్డుకి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో ఒక 2-3 monthsలో దే కెన్ ట్రావెల్ పోయి అక్కడ ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. సో ఎంతమంది వెళ్ళారు అంటే ఇప్పుడు జనరల్గా అక్కడ సెటిల్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు ఫ్యామిలీ అట్లీస్ట్ ఒక పర్సన్, వాళ్ళ వైఫ్, కిడ్స్, జనరల్గా ఒక ఫ్యామిలీ, ఒక 4-5 ఫ్యామిలీ కన్సిస్టింగ్ ఒక 4-5 members 6 members వెళ్ళి అక్కడ సెటిల్ కావాలనేది జనరల్గా ఉండేటువంటి అది. సో ఎంతమంది ఇనిషియల్గా ఎంతమంది వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, ఒకవేళ గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత దీనికి ఏమైనా చేంజెస్ ఏమైనా ఉంటాయా? సో ఐ టెల్ యూ సంథింగ్. ఇక్కడ ఇప్పుడు H1Bలో చూసుకుంటే అది వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ H1B వాళ్ళకి ఏంటంటే, నేను H1B అప్లై చేస్తే నేను ఒక్కరిని మాత్రమే వెళ్ళాలి. ఈవెన్ నా వైఫ్, నా చిల్డ్రన్, వీళ్ళందరూ వెళ్ళడానికి ఉంటుంది. ఇంకా నేను ఒక్కనే ఎలిజిబుల్ పర్సన్ టు గో టు యూఎస్. బట్ దాని తర్వాత H4 అని చెప్పేసి మా పార్ట్నర్ కావచ్చు వాళ్ళకి మళ్ళీ అదొక వీసా అప్లై చేయాలి. దాని ద్వారా వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా దే ఆర్ ఆల్సో కెన్ ఏబుల్ టు వర్క్, ఈవెన్ H4 వీసా పైన కూడా దే కెన్ ఏబుల్ టు వర్క్ అనే కొన్ని రూల్స్ వచ్చినాయి. ఇదంతా ఒక కాంప్లికేటెడ్ ప్రాసెస్. అంతా H1 రావడమే పెద్ద కష్టం అంటే మళ్ళీ దాని తర్వాత H4, మళ్ళీ దాని తర్వాత కిడ్స్ రావడం, ఇవన్నీ కొంచెం కాంప్లికేటెడ్. బట్ అయితే EB5 అనేది ఇట్స్ ఏ ఫ్యామిలీ వీసా. అంటే దాని అర్థం EB5 నేను అప్లై చేస్తే నాతో పాటు నా స్పౌస్ రావచ్చు అండ్ నా కిడ్స్ రావచ్చు. బట్ ద కిడ్స్ షుడ్ బి అండర్ ద ఏజ్ ఆఫ్ 21. సో నేను అప్లై చేసినప్పుడే ఐ కెన్ గో విత్ మై ఫ్యామిలీ. సో దేర్ ఆర్ నో రిస్ట్రిక్షన్స్, ఇట్స్ ఎ ఫ్యామిలీ వీసా. అంటే ఇనిషియల్గా ప్రాసెస్లో ఉన్నప్పుడు వచ్చే వీసా ఏదైతే ఉంటుందో దాని నుంచే మొత్తం ఫ్యామిలీ వెళ్ళొచ్చు. సో అక్కడికి వెళ్ళి మామూలుగా ఈ మీన్ వెల్ ప్రాసెస్, ఇప్పుడు ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడంటే ఒక ఇన్వెస్టర్గా అక్కడికి వెళ్తున్నట్లే EB5. సో ఆయన యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్, ఇప్పుడు మీరు అంటున్నారు మీరు ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తూ ఉన్నాం, ప్రాజెక్ట్ డెవలప్ చేస్తూ ఉన్నాం అని చెప్పి. సో ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను వచ్చి మీ ప్రాజెక్ట్లో చేయడానికి పనే ఉండదు నాకు ఇన్ఫాక్ట్. సో బట్ నేను వచ్చేది ఏంటంటే అది ప్రొజెక్ట్ చేసుకుని వస్తూ ఉన్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ మిగతా పనులు ఏమైనా చేసుకునేటువంటి అవకాశము, అక్కడికి వెళ్ళి నేను ఇంకా వర్క్ ఇప్పుడు నాకు కావాలి కదా. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ అయిపోవడానికి 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది, 5 ఏళ్ళ తర్వాత నా ప్రిన్సిపల్ ఇస్తా అంటున్నారు, నా రావాల్సిన ప్రాఫిట్ ఏదో ఇస్తా. మీన్ వైల్గా నాకు నడవాలి అంటే హ్యావ్ టు డూ సమ్ జాబ్, ఏదో జాబ్ చేయడమో లేకపోతే ఎక్కడ వర్క్ చేయడమో చేయాల్సి ఉంటుంది. సో అటువంటి ఫెసిలిటీ ఉంటుందా, అటువంటి ఫీజిబిలిటీ ఉంటుందా? ఇప్పుడు మోస్ట్ ఆఫ్ మై క్లయింట్స్ హు ఆర్ ఆల్రెడీ ఎవరైతే మా వారి ప్రాసెస్లో ఉన్నారో వాళ్ళ స్టేటస్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ యూఎస్లో ఉన్నారు. దే ఆర్ వర్కింగ్ ఆన్ సమ్ కంపెనీస్ త్రూ H1B వీసా. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే H1B వీసా ఉన్నప్పుడు వాళ్ళ ఎంప్లాయర్ వాళ్ళకి స్పాన్సర్ చేస్తుండ్రు. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, అమెజాన్ H1B స్పాన్సర్ చేసింది, దే ఆర్ వర్కింగ్. ఇప్పుడు వాళ్ళకి అమెజాన్లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక X అనే కంపెనీ నుండి వాళ్ళకి ఆఫర్ వచ్చింది, ఇంకా మంచి ఆఫర్ వచ్చింది. వాళ్ళు వెళ్ళలేరు, ఎందుకంటే ఈ కంపెనీ నుండి మనకు వాళ్ళ H1B స్పాన్సర్ ఉంది కాబట్టి. సో ఇట్లాంటి వాళ్ళు చూసి దే ఫీల్ లైక్ అరే ఇది కాదు, మనం ఖచ్చితంగా గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుందాం. దానివల్ల మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఎనీ కంపెనీ ఎనీ టైమ్ దే కెన్ షిఫ్ట్. అంటే వాళ్ళకి బెటర్ ఆఫర్ వచ్చింది ఇంకో దగ్గర, దే కెన్ స్విచ్ టు దట్. ఇంకో స్టేట్కి వెళ్ళాలి, దే కెన్ అదే స్టేట్లో అదే కంపెనీ, అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు అనమాట. సమ్ పీపుల్ వాంట్ టు గో టు స్టేట్స్ వేర్ దర్ ఇస్ నో స్టేట్ ట్యాక్స్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంకొక విషయం ఏంటంటే, నేను అన్నది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఒక బిజినెస్, నేను ఒక ఇన్వెస్టర్గా వెళ్తున్నాను అంటే నేను ఒక బిజినెస్ మెన్గా వెళ్తున్నట్లయితే. సో నా యాక్టివ్ పార్టిసిపేషన్ మీ ప్రాజెక్ట్లో లేదు, ఎందుకంటే ఐ డోంట్ నో ఇంజనీరింగ్, ఐ డోంట్ నో ఎనీథింగ్. నేను ఒక ఐఎమ్ నార్మల్ బిజినెస్ మ్యాన్. నాకేదో నేను ఇక్కడ ఏదో నా నార్మల్ ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ అనుకో, నేను అక్కడికి వచ్చిన తర్వాత నాకు చేయడానికి ఏమి ఉండదు. బట్ నాకు బ్రెడ్ అండ్ బటర్, నాకు అక్కడ సర్వైవల్ కావాలి. మీరు నాకు రిటర్న్స్ ఇవ్వడానికి ఒక 4-5 years పడుతుంది మినిమం. మీన్ వైల్గా నా 4-5 ఏళ్ళు నన్ను ఎవరు పోషించాలి నాకు? సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూఎస్లో ఉన్న వాళ్ళేమో జాబ్ పర్పస్ చూస్తారు. ఇండియా నుండి వెళ్ళే వాళ్ళు కావచ్చు, దే ఓన్లీ సీ దట్ దే వాంట్ ఎస్టాబ్లిష్ ఏ బిజినెస్. అక్కడికి వెళ్ళి మళ్ళీ జాబ్ చేయాలి అనే ఉద్దేశంతో చాలా తక్కువ మంది వెళ్తారు. అక్కడికి వెళ్ళి బిజినెస్ అంటే కొంతమంది నేను గ్యాస్ స్టేషన్ పెట్టుకుంటాను, ఈవెన్ గ్యాస్ స్టేషన్ ఇస్ ఆల్సో గుడ్ ప్రాఫిట్స్. కొంతమంది వెళ్ళి నేను ఇప్పుడు యూఎస్లో సూపర్ మార్కెట్స్ ఉంటారు, ఎగ్జాంపుల్ కాస్ట్కో కావచ్చు, అట్లాంటి వాటిలో పెట్టి ఎస్టాబ్లిష్ చేసి దే వాంట్ టు పుల్ లైక్ వైన్ మార్ట్ కావచ్చు, ఇట్లాంటివి పెట్టి దే వాంట్ టు డూ బిజినెస్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ట్రావెలింగ్ టు బిజినెస్ దే వాంట్ టు సెటప్ ఎ ఫ్యాక్టరీ. సో ఇట్లాంటివి చేసి దే కెన్ ఈజీలీ ఎర్న్ మోర్ దెన్ $1 million ఇన్ ఇయర్. ఇట్లా అందుకే అంటే ఎందుకు గ్రీన్ కార్డ్ ద్వారా వెళ్తానంటే ఇట్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఏం రెస్ట్రిక్షన్స్ ఉండవు, దే కెన్ డూ లాట్ ఆఫ్ స్టఫ్.
సో అది వన్ ఆఫ్ ద రీజన్ అక్కడికి వెళ్ళిన జనాలు ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్ కానీ చేయడానికి నేను అనేది ఏంటంటే గ్రీన్ కార్డు ప్రాసెస్ నడుస్తుంది అంతే. ఐఎమ్ నాట్ గెటింగ్ గ్రీన్ కార్డ్ రైట్. దే విల్ గెట్ ద టెంపరరీ గ్రీన్ కార్డ్ విత్ ఇన్ లెస్ దెన్ 2 years ఆఫ్ ద టైమ్, అండ్ ఆఫ్టర్ 2 years దే కెన్ అప్లై ఫర్ సిటిజన్షిప్. ప్రాసెస్ ఎట్లా ఉందంటే మనం 5 years ప్రాసెస్ చూసుకుంటే యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద 5th year. విత్ ఇన్ 3 months or 3 to 6 months you will get the work authorization. You can go there, you can do any work. వేరే కంపెనీ జనరల్గా ఇప్పుడు సరే నేను మీ దగ్గర ఇన్వెస్ట్ చేశాను ఫర్ నన్నే ఎగ్జాంపుల్ తీసుకుని నేను మీ దగ్గర ఇన్వెస్ట్ చేస్తాను. యాజ్ యూ సెడ్ నేను 8 crores ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. నా ప్రాసెస్ అంతా కూడా ఐ హ్యావ్ సబ్మిటెడ్ ద పేపర్స్. నాకు ఓకే అన్నారు. నేను మీకు డబ్బులు ఇచ్చేసాను, ఒక 8 crores వాట్ ఎవర్ అకార్డింగ్ టు డాలర్ వాల్యూ ఎంత అయితే నేను అంతా మీకు పే చేశాను. సో యాజ్ యూ సెడ్ నాకు ఒక 3 monthsలో నాకు ఫ్లై కావడానికి నాకు అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం I can go along with my wife, along with my kids. So that is a legal. That is one thing. అక్కడికి వెళ్ళిన తర్వాత I have to work because then I have to take care of my children and I have to take care of my family. So I need money. నేను పని చేసుకోవచ్చా? డైరెక్ట్ ఇఫ్ అదే వర్క్ జాబ్ లాగా అయితే వీ కెన్ డైరెక్ట్లీ గో ఇన్ టు గెట్ సమ్ ఈజీ. ఇట్స్ ఫస్ట్ థింగ్ జనాలు చేస్తే ఏంటంటే దే ఆల్రెడీ హ్యావ్ ఎ జాబ్, అంటే జాబ్ కొట్టి ఇండియాలో ఉండి జాబ్ అప్లై చేస్తూ ఫస్ట్ అట్లా వెళ్తారు. ఆఫ్టర్ డూయింగ్ సంథింగ్ ఆర్ ఎల్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ స్టార్ట్ దేర్ ఓన్ కంపెనీ, ఐటీ కంపెనీ కావచ్చు, ఎనీథింగ్. So you can start working in a company or you can establish your own company from the నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను ఐఎమ్ గెటింగ్ ద వీసా యాజ్ నేను ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో నేను ఇన్వెస్ట్ చేస్తాను. సో ఐ గాట్ ద ఆథరైజేషన్, ఎస్ యూ కెన్ ఇన్వెస్ట్ దిస్ అమౌంట్ ఇన్ అండ్ యూ కెన్ ఇన్వాల్వ్ ఇన్ దట్ బిజినెస్ అని చెప్పి అంటారు. సో దట్ ఈస్ మై ప్రైమరీ లీగల్ థింగ్. ఓకే, దెన్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అగైన్ ఐ హ్యావ్ టు స్టార్ట్ అప్ పెట్రోల్ బంక్, లేదంటే మీరు అన్నది గ్యాస్ స్టేషన్ అని అంటే మళ్ళీ దానికి డిఫర్ అవ్వదా? లేదు. ఈ EB-5 ఇన్వెస్ట్మెంట్ వీసాలో మీరు ఇన్వెస్ట్ చేసింది గవర్నమెంట్కి లాభం, మీకేం లాభం లేదు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏమై ఆలోచిస్తుందంటే మీ ఇన్వెస్ట్మెంట్ వల్ల యూఎస్ సిటిజన్స్కి ఒక 10 మందికి జాబ్ ఇప్పించాలనేది ఈ రీజనల్ సెంటర్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో వాళ్ళకున్న రూల్. నాకు ఒక ప్రాసెస్ చెప్పండి. నేను అనేది ఏంటంటే సో మీరు అన్నట్టుగా నేను EB-5 వీసా మీద నాకు వచ్చింది, EB-5 వీసా వచ్చింది. యాజ్ యూ సెడ్ ఒక 3 monthsలో ఐఎమ్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఈ రోజు నుంచి నాకు ఇవాళ ఐ గాట్ ద కన్ఫర్మేషన్ టుడే. ఒక 3 months తర్వాత ఐఎమ్ ట్రావెలింగ్ అలాంగ్ విత్ మై ఫ్యామిలీ. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఏం చేసుకోవచ్చు దానికి సంబంధించి ఒక క్లారిటీ. సో ఒక 2-3 కేసెస్ చెప్తాను ఇక్కడ. ఒక ఫస్ట్ ఇండివిజువల్ ఏంటంటే ఆల్రెడీ అక్కడ జాబ్ ఉందనుకుందాం, ఇండివిజువల్ జాబ్ చేసుకుంటాడు ఎగ్జిస్టింగ్ కంపెనీలో ఇండియాలో. నేను జాబ్ ఉంటే నేను జాబ్ వీసా మీద వెళ్తా కదా. బట్ మీరు ఒకటే కంపెనీ ఉంటారు కదా, స్విచ్ అవ్వడానికి ఉండదు, ఫ్యామిలీ వీసా ఉండదు, అట్లా అందులో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. జాబ్ అంటే ఒక కంపెనీకి రెస్ట్రిక్ట్ అయి ఉండాలి, అది మీకు వీసా మళ్ళీ రెన్యువల్ చేసుకుంటాం. H1 అంటే లైఫ్ లాంగ్ వీసా కాదు కదా. H1 మీకు ఆ ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ టైం వచ్చేసి 6 months ఉంది. ఆ 6 months వరకే మీకు ఆ వీసా వ్యాలిడ్ ఉంటుంది. 6 months తర్వాత మళ్ళీ ఇండియా వచ్చేయాలి, లేదంటే వీసా రెన్యువల్ చేయాలి. వీసా రెన్యువల్ చేయాలంటే ఏ ప్రాజెక్టో చూపించాలి, అప్పుడు ఎంప్లాయర్ స్పాన్సర్ చేయాలి. సో చాలా చికాకులు ఉంటాయి అనమాట ఈ H1 చుట్టుముట్టు కూడా. ఇంకొక రూప్ హోల్ ఏంటంటే H1 అనేది మీకు 10 సంవత్సరాలు ఉండదు. H1 అనేది మాక్సిమం రెన్యువల్ అయ్యి 3 years, అప్ టు 6 years వరకే రెన్యువల్ అవుతుంది. ఇప్పుడు ఈ రోజు నాకు H1 వచ్చింది, అప్ టు ఒక 1 year మళ్ళీ రెన్యువల్ చేసుకుంటా. ఒక 3 yearsకి వచ్చింది, మళ్ళీ రెన్యువల్ చేసుకుంటే 2 yearsకి వచ్చింది. ఒక పీరియడ్ ఆఫ్ 6 years మాత్రమే H1 మీద ఉండేదానికి అవకాశాలు. దాని తర్వాత మళ్ళీ ఇండియా వచ్చేసేయాలి. నేను ఇండియా వచ్చి ఒక 1 year ఇండియాలో ఉండి మళ్ళీ లాటరీ సిస్టమ్ ద్వారా వెళ్ళాలి. నేను కంటిన్యూగా H1 వీసా రెన్యువల్ చేసుకుంటూ ఒక 10 ఏళ్ళు ఉండడానికి అవకాశం లేదు. బట్ ఆఫ్ కోర్స్ మళ్ళీ నేను గ్రీన్ కార్డ్ పిటిషన్ ఫైల్ చేసి ఆ ప్రాసెస్లో ఉంటే నేను యూఎస్లో ఉండొచ్చు. అదొక చిన్న లూప్ హోల్ అని చెప్పొచ్చు మనం. సో మీరు అన్న క్వశ్చన్కి ఏంటంటే జాబ్ వన్ ఆఫ్ ద ఆప్షన్. సెకండ్ థింగ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సో ఇక్కడ ఆల్రెడీ జాబ్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఒక ఆప్షన్. ఎస్. సో అక్కడికి బిజినెస్ వీసా మీద వెళ్ళి అక్కడ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం ఇంకొక ఆప్షన్. సో ఇంకా నెక్స్ట్ ఫ్యామిలీ అబౌట్ ఫ్యామిలీ అంటే ఇప్పుడు మీరు అంటున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ చూసుకోవచ్చు అంటే ఇప్పుడు డిపెండెన్స్ జనరల్గా ఇప్పుడు H1B మీద పోయిన వాళ్ళు ఏంటంటే డిపెండెంట్ వీసా మీద తీసుకోవాలి. అంటే ఈజ్ ఇట్ లైక్ డిపెండెంట్ వీసా? నో ఇట్స్ అ ఫ్యామిలీ ఇన్వెస్ట్మెంట్. అందరికీ ఇట్స్ ఫ్యామిలీ ఇన్వెస్ట్మెంట్. ఈవెన్ EB-5 9 ఫైల్ చేస్తే నాకు ఎంత పవర్స్ ఉంటుందో మై ఫ్యామిలీ, మై సన్, మై వైఫ్, మై ఎవ్రీవన్ హ్యావ్ ద సేమ్ పవర్స్. దే కెన్ ఆల్సో వర్క్, దే కెన్ ఆల్సో స్టార్ట్ దేర్ ఓన్ బిజినెస్, దే విల్ ఆల్సో గెట్ ద గ్రీన్ కార్డ్ ప్యారలల్లీ. సో ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. సో ఎంటైర్ ప్రాసెస్ మీరు అన్నట్టుగా ఇప్పుడు 8 something అరౌండ్ ఎన్ని డాలర్స్ $800,000 అన్నారు కదా. సో అది వేరీ అవుతుంది అనుకోండి డాలర్ వాల్యూ. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఎక్స్పెండిచరు ఆ ప్రాసెసింగ్ ఎక్స్పెండిచర్ ఏమన్నా ఉంటుందా లేకపోతే ఇట్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ఎవ్రీథింగ్ ఆన్ దట్? నో ఈ $800,000 అనేది మినిమం ఇన్వెస్ట్మెంట్ దట్ యూ హ్యావ్ టు పే టు ద ప్రాజెక్ట్. దీంతో పాటుగా మనకు ఆల్మోస్ట్ ఒక నియర్లీ $100,000 అనేది మన USCIS గవర్నమెంట్కి మన పెటిషన్స్ ఫైల్ చేస్తూ ఉంటాం అనమాట. I-529 అని చెప్పేసి దాని తర్వాత 920 ఇట్లాంటి పెటిషన్స్ ఫైల్ చేసినప్పుడు యూ హ్యావ్ టు పే టు ద USCIS గవర్నమెంట్కి పే చేయాలి. దాంతోపాటు ఈ పెటిషన్స్ ఫైల్ చేసేది ఎవరంటే అటార్నీస్. సో యూ హ్యావ్ టు పే టు ద అటార్నీస్ ఫర్ ఫైలింగ్ ఎవ్రీథింగ్. ఓకే, ఈ ప్రాసెస్ అంతా చూసుకునేది ఎవరంటే ఒక రీజనల్ సెంటర్ లైక్ మకాన్ రీజనల్ సెంటర్, వీళ్ళకి యూ హ్యావ్ టు పే ద అడ్మిన్ ఫీ. సో అది అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి.
ఇట్ మైట్ గో అప్ టు $100,000 బేస్డ్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. సంతోష్, మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు EB-5 వీసా అనేటువంటి ఒక షార్ట్ కట్ మెథడ్, అంటే అక్కడ గ్రీన్ కార్డ్ రావడానికి ఇది ఒక షార్ట్ కట్ వేగా కనపడతా ఉంది. సో మనం చూస్తూ ఉంటాం చాలామంది మన స్టూడెంట్స్ మన దగ్గర నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు ఇక్కడ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత దే విల్ గో ఫర్ స్టూడెంట్ వీసా, అక్కడికి వెళ్ళి MS చేయడము, ఆ తర్వాత అక్కడే ఉద్యోగం సంపాదించడము, ఆ తర్వాత అక్కడ సెటిల్ అయినటువంటి ఒక ప్రాసెస్ మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో చాలామంది. సో వాళ్ళకు మొత్తం ఎంటైర్ ప్రాసెస్, అంటే ఇక్కడ స్టూడెంట్ వీసా నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ గ్రీన్ కార్డ్ రావడానికి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. సో ఒక గ్రీన్ కార్డ్ రావాలి అంటే హీఈస్ అ పర్మనెంట్ సిటిజన్ ఆఫ్ అమెరికా అన్నట్టు. సో ఒక స్టూడెంట్ వీసా మీద వెళ్ళినటువంటి విద్యార్థి ఒక కంప్లీట్గా పర్మనెంట్ వీసాగా అక్కడ అమెరికన్ సిటిజన్గా సెటిల్ కావడానికి ఉండేటువంటి డిఫరెంట్ స్టేజెస్ ఏంటి, ఎంత టైం పడుతుంది? ఓకే, సో ఇంతకుముందు చెప్పినట్టుగా టైం వచ్చేసి 130 years, బట్ ఇప్పుడు 130 years. ఓకే, రైట్. ఇంతకుముందు చూసుకుందాం, ఒక 10-15 years బ్యాక్ చూసుకుంటే ఒక 10 ఏళ్ళు ఉంది. బట్ ఆ ప్రాసెస్ ఒకసారి మనం చూద్దాం. ఈ ప్రాసెస్ నేను 2 రకాలుగా చెప్తాను. అంటే ఒక ఐడియల్ ప్రాసెస్, ఒక రియల్ టైమ్గా ఇప్పుడు జరిగే ప్రాసెస్. ఐడియల్ ప్రాసెస్ ఫస్ట్ మాట్లాడదాం. సో ఒక స్టూడెంట్ ఇక్కడ నుండి F1 వీసా మీద మాస్టర్స్ చేయడానికి వెళ్తాడు. ఈ స్టూడెంట్ వీసా అంటారు ఆఫ్టర్ గెటింగ్ ప్రాపర్ స్కోర్ ఇన్ GRE TOEFL. ఎస్, అదొక ప్రీ వర్క్స్ చేసుకొని DS-160 అవన్నీ చేసుకొని వాళ్ళకి F1 వీసా అనేది వచ్చేస్తుంది. దాని ద్వారా ఒక 2 years US గవర్నమెంట్ ఏం చేస్తుంది, నువ్వు F1 వీసా అనేది ఇస్తుంది. ఈ మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఒక 3 months లోపల మీరు జాబ్ కొట్టాలి. కొడితే మీకు OPT పీరియడ్ ఉంటుంది, ఆన్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని చెప్పేసి. యూ కెన్ స్టే ఫర్ 1 year ఇన్ USA ఫర్ డూయింగ్ ఏ జాబ్. ఒక కైండ్ ఆఫ్ ఇంటర్న్షిప్ లాగా అనుకోండి. US గవర్నమెంట్ ఏమంటుంది, మా దగ్గర చదువుకున్నారు కదా, ఒక 1 year జాబ్ కూడా చేసుకోండి, మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అని అంటుంది. ఈ ఎవరైతే స్టెమ్ కోర్సెస్ అంటారో, అంటే టెక్నికల్ కోర్సెస్లో ఉన్న వాళ్ళకి ఈ 1 year అయిపోయిన తర్వాత ఇంకొక 2 years, అంటే మాస్టర్స్ 2 years, OPT 1 year, ఎక్స్టెన్షన్ OPT ఒక 2 years, ఓవరాల్గా 5 years మ్యాక్సిమం వీళ్ళు ఉండొచ్చు. ఈ లాస్ట్ 3 years ఏదైతే OPT పీరియడ్ కావచ్చు, స్టెమ్ OPT పీరియడ్, ఈ 3 years పీరియడ్లో దీస్ స్టూడెంట్స్ కీప్ అప్లయింగ్ ఫర్ H1B కోసము అప్లై చేస్తూ ఉంటారు. ఎందుకంటే దాని తర్వాత కూడా ఉండడం అని చెప్పేసి 3 years తర్వాత కూడా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి. సో ఈ H1B గురించి చూసుకుంటే ఆల్రెడీ మాట్లాడుకున్నట్టుగా ఓన్లీ 65,000 క్యాప్ మాత్రమే ఉంటుంది. దాంట్లో లక్షల మంది లాటరీలో చేస్తారు. సో ఈ 3 years ఎవ్రీ ఇయర్ 65,000. ఎవ్రీ ఇయర్ 65,000. సో ఈ ఫస్ట్ ఇయర్ దేలు అప్లై, సెకండ్ ఇయర్ అప్లై చేస్తారు, థర్డ్ ఇయర్ కూడా అప్లై చేస్తారు OPT పీరియడ్లో. బెస్ట్ కేస్ ఏదో ఒక ఇయర్లో పిక్ అవుతుంది. పిక్ అయిన తర్వాత ఈ H1B అనేది మనకు బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ని బట్టి ఒక 6 months, 1 year, 2 years, 3 years వరకు కూడా ఉంటుంది అన్నమాట పీరియడ్. సో ఈ 3 years పీరియడ్ మన H1B పిక్ అయింది. దాని తర్వాత మళ్ళీ మనం రెన్యువల్ చేసుకోవచ్చు. రెన్యువల్ ఈజ్ వెరీ ఈజీ, దానికి అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. పిటిషన్ ఫైల్ చేయాలి, దాని తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు. సో ఈ రెన్యువల్ ప్రాసెస్లో ఏంటంటే వన్స్ మన H1B పిక్ అయిన తర్వాత మనము I-140 పిటిషన్ అని గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అనమాట. నాకు ఆల్రెడీ ఒక వీసా స్టేటస్ ఉంది, నేను గ్రీన్ కార్డ్ దానికోసం అప్లై చేస్తున్నాను, ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ ఇనిషియేట్ ఒకళ్ళు నడుస్తుంటే, లక్కీలీ మన డాక్యుమెంటేషన్ అంత పర్ఫెక్ట్గా ఉంటే, దెన్ మన H1 అనేది అన్లిమిటెడ్ టైమ్స్ రెన్యువల్ అనేది అవుతూ ఉంటుంది. ఆ 6 months, 1 year డిపెండింగ్ ఆన్ ద ప్రాజెక్ట్, కంపెనీ, లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వల్ల. కానీ H1B వాళ్ళకు ఉండే ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడెప్పుడు ఎక్స్పైర్ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు రెన్యువల్ చేసుకోవాలా, ఈ ప్రాసెస్లోనే ఉంటారు వాళ్ళు. ఈ ఎక్స్పైరీ రెన్యువల్ ప్రాసెస్లో దే కాంట్ కమ్ బ్యాక్ టు ఇండియా, ఎందుకంటే ప్రాపర్ వీసా స్టేటస్ ఉండదు, కొన్నిసార్లు రిజెక్ట్ అవుతుంది, లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సో ఇట్లా చేసుకుంటూ వెళ్తే ఒకప్పుడు 15 ఏళ్ళు 20 ఏళ్ళలో మనకు గ్రీన్ కార్డ్ అనేది వచ్చేది. ఇప్పుడైతే అది ఆ లైన్ అనేది H1B అనేది లక్షల మంది అప్లై చేస్తారు కాబట్టి గ్రీన్ కార్డ్ అనేది రావదు. అయితే ఇప్పుడు ఇంకో యూస్ కేసు చెప్తాను. ఇది రియల్గా మేము మా వన్ ఆఫ్ ద క్లయింట్ది కొంచెం నాకైతే కామెడీగా అనిపించింది. సో ఆ పర్సన్ ఏజ్ 24 ఉన్నప్పుడు బీటెక్ కంప్లీట్ 21-22 ఏజ్లో అయిపోయింది. 23-24 ఆ టైంలో హీ వెంట్ టు మాస్టర్స్, అంటే 23-24 మాస్టర్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. 25లో హీఈస్ ఇన్ ఫస్ట్ OPTలో ఉన్నాడు. 26-27లో సెకండ్ OPT, థర్డ్ OPTలో ఉన్నాడు. ఆయన లక్ ఎంత బాగుందంటే 3 times కూడా ఆయన H1B అప్లై చేసి పిక్ కాలేదు, ఎందుకంటే 10% కంటే తక్కువ ఛాన్స్ కాబట్టి. ఆయన ఏజ్ ఆల్రెడీ అప్పటికే 27 ఆ రేంజ్లో ఉంది, ఇంకా కూడా పిక్ కాలేదు. మరి 28th ఇయర్లో ఏం చేయాలి? కమ్ బ్యాక్ టు ఇండియా ఒక ఆప్షన్, రావాలని లేదు, అలవాటు పడిపోయింది లైఫ్ స్టైల్కి. అప్పుడు ఏంటి, మళ్ళీ డ్యూయల్ డిగ్రీ అని చేస్తారు చాలామంది, అంటే మళ్ళీ మాస్టర్స్ ఫస్ట్ నుండి స్టార్ట్ చేయడం. అప్పుడు 28 years అప్పుడు ఏం చేసిండు, మళ్ళీ 28 year మాస్టర్స్, 29 year మాస్టర్స్, 30th year అంటే 30 years ఏజ్ వచ్చినప్పుడు హీ అగైన్ స్టార్టెడ్ OPT. ఇప్పుడు ఆయన 30 years ఏజ్లో ఉన్నాడు. ఇంట్లో పెళ్లి ప్రెజర్, జాబ్ మార్కెట్ లేదు. సరే ఇప్పుడు లిటరల్లీ వీఆర్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్ యాక్చువల్గా. Shaadi.comలో మనం చూసుకున్నట్లయితే ఒక ప్రొఫైల్ ఉంది గ్రీన్ కార్డ్ పర్సన్ అని, ఇంకో ప్రొఫైల్ ఉంది H1B క్యాండిడేట్, ఇంకో పర్సన్ ఉంది ఇండియాలో మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నాడు. మీకు తెలిసి మీ ఒపీనియన్ ప్రకారం ఎవరికి ఎక్కువ రిక్వెస్ట్లు వస్తాయి మ్యాట్రిమోనీ అంటే? గ్రీన్ కార్డ్ వాళ్ళకి డెఫినెట్గా వస్తాయి. ఈ H1B వాళ్ళకు కూడా ఇప్పుడు ఏమైందంటే ఈ మధ్యకాలంలో H1B కూడా పెద్ద వాల్యూ లేదు, ఎందుకంటే ఎప్పుడు మళ్ళీ ఇండియాకి వచ్చేది తెలియదు, అది రెన్యువల్ అవుతుందా లేదు. గ్రీన్ కార్డ్ అయితే ఎట్లా వచ్చే అవకాశాలు లేదు, ఇప్పుడు టైంకి ఇండియా రావాలి, సెక్యూర్ లైఫ్ కాదని చెప్పేసి ఈ ఎవరికైతే గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళకి వస్తుంది. దాంతోపాటు అసలే యూఎస్లో H1B వాళ్ళకి వాల్యూ లేదనే టైంలో ఏజ్ ఎక్కువ అయిపోతుంది. సో ఆయనకు అర్థం కావట్లేదు, నాకు జాబ్ మార్కెట్ లేదు,
ఏజ్ ఎక్కువైపోతుంది, నేను ఇంకా ఓపీటీ స్టేజ్లోనే ఉన్న, వీసా ప్రాబ్లం. సో దీనివల్ల ఏ ఆప్షన్ లేకుండా విదెన్ హీ సెర్చింగ్, డబ్బులు ఉన్నాయి కానీ EB5 అనే ఒక వీసా ప్రోగ్రామ్ ఉందని తెలియదు. సో అప్పుడు హీ ఫౌండ్ అవుట్ ఓకే EB5 అని ఒకటి ఉంది, మమ్మల్ని అప్రోచ్ అయ్యిండు. సో ఇట్లాంటిది ఒక థింగ్ ఏంటంటే జనాలకు తెలియక, అవేర్నెస్ లేక EB5లో ఇన్వెస్ట్ చేయాలని తెలియక ఉన్నారు. సో ఇప్పుడు ఇమాజిన్ చేసుకుంటే చాలామంది కూడా ఇదే చేస్తున్నారు అనమాట. H1 పిక్ కాకపోతే ఎట్ ద ఏజ్ ఆఫ్ 30, 31 అగైన్ ఆ లూప్లో 31కి మళ్ళీ అప్లై చేస్తున్నారు, 32కి అప్లై చేస్తున్నారు, 32కో 33కో వాళ్ళకి H1 పిక్ అయినా కూడా అప్పుడు వాళ్ళు వెళ్ళేదే యూఎస్కి ఒక మంచి ఫ్యామిలీ బిల్డ్ చేద్దాం, మ్యారేజ్ చేసుకుందాం, కిడ్స్కి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇద్దాం అనే ప్రాసెస్లో ఉండి దేర్ ఏజ్ ఈస్ గెటింగ్, ఎందుకంటే డిలే, ఇప్పుడు ఇంకా ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిలే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది ఒక రియల్ టైమ్ సినారియో జరుగుతుంది. యూఎస్కి వెళ్ళే వాళ్ళకి గ్రీన్ కార్డ్ రాదు, అది 100% కన్ఫర్మ్. ఇప్పుడున్న సినారియోస్లో ఒకటే వే వచ్చేసి EB5 ఇన్వెస్ట్మెంట్ వీసా. ఏంటి ఇప్పుడు మరి, ఇప్పుడు మీరు అంటున్నారు 130 ఏళ్ళు ఆగాలి అంటున్నారు. ఇప్పుడు H1B మీద పోయిన వాళ్ళు కనుక ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళు ఏదో ఒక పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ వెనక్కి రావాల్సిందే. అలానేం లేదు, రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. హౌ లాంగ్, ఎంతకాలం మీరు రెన్యువల్ చేయొచ్చు అట్లా? ఆ గ్రీన్ కార్డ్ వచ్చే వరకు. ఆ గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ట్రంప్ గవర్నమెంట్ వస్తే దానిలో కూడా శాంక్షన్స్ విధించే అవకాశాలు చాలా ఎక్కువనే ఉన్నాయి. ఎందుకంటే మీరు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ స్టార్ట్ అయితే మీరు రెన్యువల్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఎట్లా ఉండంటే H1 రాగానే ఫస్ట్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వితౌట్ మీరు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ స్టార్ట్ చేయకపోతే మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ ఇయర్స్ టు స్టే ఇన్ యూఎస్ ఈ 6 years. ఒక 2 times రెన్యువల్ చేసుకోవచ్చు, 6 years వరకు ఉండొచ్చు. దాని తర్వాత మళ్ళీ ఇండియాకి రావాలి, మళ్ళీ ఒక 1 year వెయిట్ చేయాలి ఇండియాలో, దాని తర్వాత మళ్ళీ లాటరీ సిస్టంలోకి వెళ్ళాలన్నమాట. సో ఇది పెద్ద ప్రాసెస్. సో మీరు అన్నారు ఇంతకుముందు ఈ EB5 వీసాతోని ఒక 8 crores అరౌండ్ 9 crores ఇన్వెస్ట్ చేస్తే యూ విల్ గెట్ పర్మనెంట్ గ్రీన్ కార్డ్ ఓవర్ దేర్ అని చెప్పి. సో 8 crores ఇన్వెస్ట్ చేస్తే మీ దగ్గర అంటే మీరు ఆల్రెడీ యూఆర్ ఇన్ టు దట్ బిజినెస్ కాబట్టి ఒక ఎంత టైం, ఒక ప్రాజెక్ట్కి ఎంత టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది? 8 crores ఇన్వెస్ట్ చేస్తాను, నేను ఇన్వెస్ట్ చేశాను అనుకోండి. సో నా రిటర్న్స్ ఎట్లా ఉంటాయి దానికి సంబంధించి? సో జనరల్గా చూస్తే ప్రాజెక్ట్ మా జనరల్ 3 years అనేది ఐడియల్ టైం ఫర్ ప్రాజెక్ట్. సో లెట్స్ సే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ఏమైనా అంతే ఉంటాయి, బట్ యువర్ అమౌంట్ విల్ బి ఇన్వెస్టెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years. ఓకే. ఈ 5 yearsలో వాట్ వీ హ్యావ్ టు మేక్ షూర్ ఇస్ వీ హ్యావ్ టు జనరేట్ 10 employment opportunities for US citizens. Okay. Proper filing has to be done to the USCIS that through this money we are giving life to 10 US citizens. ఇట్లా యూఎస్ గవర్నమెంట్కి లాభం, ఎకనామీ పెరుగుతుంది, దే ఆర్ పేయింగ్ ట్యాక్సెస్ అలాంటి విషయాలు. అండ్ కమింగ్ టు ద టైం పీరియడ్ వచ్చేసి 5 years అని చెప్పాను. రిటర్న్స్ విషయం వచ్చేసి జనరల్గా యాజ్ ఎ ఇన్వెస్టర్ ద ఓన్లీ రిటర్న్ దట్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఇస్ గ్రీన్ కార్డ్. బట్ ఆబ్వియస్లీ ఫైనాన్షియల్ కూడా ఇంత పెట్టినాం రిటర్న్స్ రావాలి కాబట్టి ద రిటర్న్ ఈజ్ ఓన్లీ 1 to 2% అనేది మనం యాన్యువల్గా చూసుకోవచ్చు. 1 to 2% per annum. $800,000 per annum. ఓకే. సో మనం రీసెంట్గా ఒక మూవీ చూసుకున్నట్టయితే లక్కీ భాస్కర్. ఈ లక్కీ భాస్కర్ మూవీలో కూడా చాలా మంచి మూవీ, డైరెక్టర్ చాలా లాజికల్గా తీస్తుండు. ఏదో ఫిక్షనల్ మూవీ లాగా సడన్గా ఏదో జరిగిపోవడం కాకుండా ఇట్స్ నాట్ ఫిక్షనల్ అంటే చాలా మంది చూడలేదు సినిమా కానీ చాలా మంది లైఫ్ స్టోరీ లాగా ఒక రియల్ స్టోరీ. హర్షద్ మీద ఇన్వాల్వ్మెంట్. లాస్ట్ క్లైమాక్స్లో చూసుకుంటే హీరో కూడా డబ్బులు ఏవైతే వైట్ మనీ 100 crore మనీ తీసుకొని యూఎస్కి వెళ్ళిపోతాడు. అసలు ఆ మనీ తీసుకోవడం ఎట్లా, అంత తక్కువ టైంలో యూఎస్కి వెళ్ళడం ఏంటి, ఆ యూఎస్లో ఏదో హోటల్ కొంటాడు ఒక $3 million సంథింగ్, ఇదంతా ఎట్లా జరిగింది, అంత ఈజీగా యూఎస్కి వెళ్ళడం, ఇట్లా అనుకుంటాడు ఇట్లా వెళ్ళిపోతాడు యూఎస్కి. హౌ డస్ దట్ పాసిబుల్ అంటే ఈవెన్ ఆ టైంలో కూడా EB5 వీసా అనేది ఉన్నది. ఇట్ వాజ్ ఓల్డ్ మూవీ లా ప్రాజెక్ట్ చేసారు. అప్పుడు ఒక కండిషనల్ గ్రీన్ కార్డ్ అనేది 90s మూవీ అనుకుంటా, 90s లో జరిగిన స్టోరీ బేస్ చేసుకొని చేసినట్టు. సో ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ అప్పటి నుంచి కూడా, అంటే దీని వెనక EB5 ఉందని చెప్పడం మీ ఇంటెన్షన్. సో అప్పుడు కూడా ఆ లాజికల్గా డైరెక్టర్ దీనికి నచ్చింది అనమాట. అంటే ప్రతి దగ్గర తెలిసాం లాజిక్, ఏది కూడా ఏదో ఫిక్షనల్గా తీయకుండా ఓకే ఇప్పుడు యూఎస్ వెళ్తున్నాడు హీరో, అంత సడన్గా ఎట్లా వెళ్ళిపోయాడు అలా జస్ట్ ఒక ఇమాజినరీ కాకుండా దాని వెనకాల కూడా ప్రాసెస్ ఉంది. దాన్ని EB5 ఇన్వెస్ట్మెంట్ వీసా ప్రాసెస్ అంటారు. హీ అప్లైడ్ ఫర్ EB5 ఆ సినిమాలో, హీ గాట్ ఏ గ్రీన్ కార్డ్ అండ్ హీ వెంట్ టు యూఎస్. ఇదే జరిగింది. ఇప్పుడు మీరు అంటున్నారు EB5 వీసా అని చెప్పి, సో మీరు ఒక కన్సల్టెంట్గా ఉన్నారు, ఎంటైర్ ప్రాసెస్ ఏంటి, ఎట్లా అప్రోచ్ కావాలి, ఎట్లా ఫైనల్గా ఒక అప్రూవల్ ఎట్లా వస్తుంది? ఓకే. సో బేసికల్లీ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ కావాలి, ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలి, అసలు ఓవరాల్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి, ఫండ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, దే హ్యావ్ ఏ డ్రీమ్ ఆఫ్ గోయింగ్ టు అమెరికా అనుకుంటే, దే వాంట్ టు గెట్ ఏ గ్రీన్ కార్డ్ అనుకుంటే దే కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ eb5makan.com. ఈ వెబ్సైట్ని చేసినా కూడా వాళ్ళు దే కెన్ డైరెక్ట్లీ ఫిల్ ఏ ఫామ్, దే విల్ బీ గెటింగ్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ EB5. దాంతోపాటుగా దే కెన్ కమ్ టు అవర్ ఆఫీస్ విచ్ ఈజ్ ఇన్ హైదరాబాద్, వీఆర్ లొకేటెడ్ ఇన్ సోమాజి కూడా. మేము ఆఫీస్కి కూడా లైన్ మీకు ఇస్తాము. అండ్ యూ కెన్ ఎనీ వే అప్రోచ్ అస్ త్రూ అవర్ వాట్సాప్ నెంబర్ 9877349129. ఈ నెంబర్కి వాళ్ళు వాట్సాప్ చేసినా కాల్ చేసినా వీఆర్ ఆల్వేస్ దేర్ టు అసిస్ట్ అస్. సో వన్ థింగ్ వాట్ ఐ విల్ సే ఇస్ ఇఫ్ ఎనీవన్ హ్యావ్ ఏ డ్రీమ్ ఆఫ్ గోయింగ్ టు US త్రూ EB5 ఇన్వెస్ట్మెంట్ వీసా, దే షుడ్ అప్రోచ్ అస్, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఎందుకంటే చాలామందికి అవేర్నెస్ లేదు. సో వీఆర్ దేర్ టు గివ్ ద అవేర్నెస్ ఆఫ్ హౌ టు సెలెక్ట్ ఏ ప్రాజెక్ట్, హౌ టు ఇన్వెస్ట్, వాట్ ఈస్ ద ఎంటైర్ ప్రాసెస్.
వీఆర్ ఆల్రెడీ సిచ్యువేటెడ్ ఇన్ హైదరాబాద్, సో వీ హ్యావ్ అన్ ఆఫీస్ వేర్ వీఆర్ దేర్ టు అసిస్ట్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సంతోష్. సో మొత్తంగా అమెరికా వెళ్ళాలి, అమెరికాలో స్థిరపడాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు EB-5 వీసా అనేటువంటిది చాలా మంచి అవకాశం అని చెప్పి సంతోష్ చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్, ఇంతకుముందు సంతోష్ చెప్పినట్టుగా 8-9 కోట్లు పెట్టుబడి ఏదైతే ఉంటుందో ఆ పెట్టుబడి మొత్తం మీకు రిటర్న్గా రావడమే కాకుండా దానిపైన కొంత మొత్తంలో లాభాల్లో కూడా కొంత ప్రాఫిట్ ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా అమెరికా వెళ్ళాలనుకుంటున్న వాళ్ళ సంఖ్య రోజు రోజు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని అందిపుచ్చుకోవాలని చెప్పి కూడా నిపుణులు సూచిస్తున్నారు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.